నమస్తే. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పాకిస్తాన్పై ప్రతీకార దాడి చేయడానికి ఉద్దేశించినటువంటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. పాకిస్తాన్ అలాగే పీఓజేకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత 9 ఉగ్రవాద శిబిరాలను కేవలం 23 నిమిషాలలోనే నేలమట్టం చేసి సగర్వంగా భారతీయులందరూ కూడా తలెచ్చుకునేలా చేశారు మన భారత సైన్యం. 9 ఉగ్రవాద స్థావరాలు, 3 ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి 9 ఉగ్రవాద స్థావరాలు, జైషే మొహమ్మద్, లష్కర్-ఏ తోయిబా అలాగే హిజ్బుల్ ముజాహిదీన్, ఈ 3 సంస్థలకు చెందినటువంటి 9 ఉగ్రవాద స్థావరాలు. బ్రీఫ్గా చెప్తాను. మర్కజ్ సుభాన్ అల్లా బహవాల్పూర్లో ఉంది, మర్కజ్ తైబా మురిట్కేలో ఉంది, సర్జల్ తెహ్రా కలాన్ మరొక ఇదొక ఉగ్రవాద శిబిరం, మహ్మూనా జోయే సెంటర్ సియోల్కోట్లో ఉంది, అలాగే మర్కజ్ అహ్లే హదీస్ బర్నాలాలో ఉంది, మర్కజ్ అబ్బాస్ కోట్లీలో ఉంది, అలాగే మస్కర్ రహీల్ షాహిద్ ఇది కూడా కోట్లీలోనే ఉంది, ముజఫరాబాద్లో ఉన్నటువంటి మరొక టెర్రర్ క్యాంపు అండ్ మర్కజ్ సయ్యద్నా బిలాల్. మొత్తం 9 టెర్రర్ క్యాంప్స్ని నేలమట్టం చేసేసింది మన భారత సైన్యం. ఓవరాల్గా ఈ ఆపరేషన్ సింధూర్ని ఎలా జరిగింది, దీని తర్వాత రిటాలియేషన్ ఏమైనా ఉంటుందా, ఈ విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అలాగే అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు కనిగంటి రమేష్ బాబు గారు. రమేష్ బాబు గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. ఒక భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది. అవునండి, చాలా కోట్లాది మంది ప్రజలందరూ కూడా అవునండి నాకు తెలిసి ఇదే ఫీలింగ్. ఎందుకంటే ప్రజలు ఏదైతే గత కొంతకాలంగా అనుకుంటున్నారో మాట్లాడుకుంటున్నారో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే ఈ రోజున మన భారత సైన్యం చేసి చూపించింది. జై హింద్ అని చెప్పాలి సార్ మనం. జై హింద్. వందే మాతరం మొదలు పెడదాం. వందే మాతరం సార్, వందే మాతరం. ఎందుకంటే చాలా గొప్ప చారిత్రక విజయం ఇది. ఎందుకు అంటున్నానంటే ఆ మాట నేను మన భారతదేశం వచ్చి మన భారతదేశ అంతర్గతంగా ఉన్న మన జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో టూరిస్టులను చంపి వెళ్ళిన ఈ ఉగ్ర మూకలు ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ ఎలిమెంట్స్, టెర్రర్ ఎలిమెంట్స్, వాటిని మీకు ఇదివరకు కూడా ఇదే స్టూడియోలో కూర్చొని మనం 1 మంత్ క్రితం చెప్పాను, మీకు 1 మంత్ క్రితమే చెప్పాను. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టెర్రర్ క్యాంప్స్ని లిక్విడేట్ చేసి డెసిమేట్ చేసి వాటిని నామరూపాలు లేకుండా చేస్తేనే ఉగ్రవాదానికి అంతము అని చెప్పాను. కరెక్ట్గా 1 మంత్ తర్వాత మీరు చూడండి, గమనించండి రాజుగారు, ఎంత ధైర్యం సార్, ఎంత చీప్గా మాట్లాడారు పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్. అది మాట్లాడిన 1 వీక్కి 22 ఏప్రిల్న మన మీద అటాక్స్ జరిగినాయి, టెర్రర్ అటాక్స్. కరెక్ట్గా జరిగిన 2 వారాలకి ఇవాళ మరి 7వ తారీఖు ఇంటర్మీడియట్గా ఉన్న అర్ధరాత్రి తర్వాత 7 ఎర్లీ మార్నింగ్ 1:44 బ్రహ్మముహూర్తం పెట్టి మనం వెళ్ళి పాశుపతాస్త్రం వేసి సర్వనాశనం చేసి కొన్ని క్యాంప్స్ని 100 మంది పైగా తీసుకొని ఇక హఫీజ్ సయ్యద్, మసూద్ అజారు లాంటి వాళ్ళందరికీ వన్ బై వన్ మనము ఈ త్రివర్ణ పతాకం సాక్షిగా ఏంటో చూపించాము. ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే రాజుగారు, ఇది ఓన్లీ ద బిగినింగ్ అంటారు, ద జెనిసిస్. రాబోతున్న రోజుల్లో అష్టదిగ్బంధనం చేసి పాకిస్తాన్ మోకాళ్ళ మీదకి వచ్చి నేల మీద ముక్కురాయాలంటారు చూడండి, అది జరుగుద్ది. చాలామంది ఏంటనుకున్నారంటే మనం యూరీ స్ట్రైక్స్లో చూసాము, తర్వాత బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్లో చూసాం, అక్కడ కొంచెం రిస్క్ తీసుకున్నారు. కానీ ఈసారి జరిగినటువంటి ఈ దాడులు ఎక్కడ ఫైటర్ జెట్స్ ఎక్కడ వాడలేదని చెప్తున్నారు. కేవలం మిస్సైల్స్ను డ్రోన్స్ను మాత్రమే వాడి ఎక్కడ మన సైన్యాన్ని ఎక్కడ కూడా నేరుగా బోర్డర్ దాటకుండా కేవలం మిసైల్స్ ద్వారానే సమాధానం చెప్పారని చెప్తున్నారు. నిజమైనది ఎలా జరిగింది అంటే ఆపరేషనల్ డీటెయిల్స్ రాజుగారు, ఒక చిన్న మీకు నా మనవి, మనము ఆపరేషనల్ డీటెయిల్స్ ఏమి వాడి చంపాము అనేది ప్రస్తుతానికి మనము అది సరే, అది మనం వివరణ చేయకపోవడం మంచిది. చేయకుండా ఎనిమిది ఇంకెక్కడెక్కడ అంటే మొత్తము 5 ఏమో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, 4 క్యాంపులు టెర్రర్ క్యాంప్స్ ఏమో పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్లో కొట్టాము. ఇప్పుడు మనము సన్నద్ధంగా ఉన్నాము. నేవల్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, కోస్ట్ గార్డ్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని సైబర్ స్పేస్, అంతరిక్షం, మన స్పేస్లో కూడా దీని మీద మనం చేయబోతున్నాము. అన్నిటికీ మించి మీకు చెప్పాలనుకున్నది ఒకటే, నేను హ్యూమనిజానికి టెర్రరిజానికి జరిగే ధర్మ యుద్ధంలో ధర్మం భారత్ వైపు, మన వైపు, మానవతావాదాన్ని గెలిపించడానికి మానవ మతం, మానవ కులంగా మనం హిందూ సనాతన ధర్మంలోనే ఇది ఉంది.
అన్ని మతాలు అన్ని ప్రాంతాలను మనం జాగ్రత్తగా చూసుకుంటా వస్తున్న మన తరుణంలో మన మీదకి ఎవరన్నా కాలు దువ్వి మన మీద అక్కసుతో మన అమాయకుల్ని పొట్టన పెట్టుకుంటే ఏ మాత్రం క్షమించము అని ప్రపంచానికి తెలియజేశాం. రాజుగారు, ప్రపంచం కూడా మన యొక్క గొప్ప ఔన్నత్యాన్ని గుర్తించి భారత్ చేసిందంతా కరెక్టు, మోరల్గా, ఎథికల్గా, నైతికంగా భారత్ చేసింది కరెక్ట్ కాబట్టి టెర్రరిజాన్ని రూపుమాపటానికి హ్యూమనిజము, హిందూయిజం హ్యాస్ టేకెన్ ఓత్. హిందూ మతము ఒక ప్రమాణం చేసింది. నేను ఇంటర్నెట్లో ఒక ఫోటో చూసాను. దేశం మొత్తం నిద్రపోతున్న వేళ వార్ రూమ్లో ప్రధాని మోదీ అని చెప్పి ఒక ఫోటో చూశాను. అంటే ఈ ఆపరేషన్ కండక్ట్ చేయడానికి ఎంత ఎఫర్ట్ జరిగిందో ఎన్ని రోజుల నుంచి అనేది మనం చాలామంది ఇంకా ఏం చేయలేదు అని చెప్పి చాలా రకరకాల చర్చలు జరిగాయి. సో ఈ ఇనిషియేటివ్ని ఎలా చూస్తారు మీరు? ఎందుకంటే అదేనండి, ఇప్పుడు మనం చాలా ఇన్స్పైరింగ్ లీడర్షిప్ చూపించారు మన వాళ్ళందరూ. ముఖ్యంగా 82 సంవత్సరాల వయసులో శ్రీ అజిత్ దోవల్ గారు జాతీయ భద్రతా సలహాదారుగా, మరి 80 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఒక నవ యువకుడిలాగా అన్ని శాఖల్ని సమీక్షించుకుంటా ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ని, ప్లస్ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, మలేషియా, ఇన్ని దేశాల యొక్క జాతీయ భద్రతా సలహాదారులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి అటాక్స్ జరిగిన తర్వాత కూడా ఏమేం చేశాము, ఎలా చేశాము, పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజల్ని చంపలేదు, సామాన్య ప్రజలు జోలికి వెళ్ళలేదు, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ టచ్ చేయలేదు, ఏమి మేము ఇది ఆర్మీ టు ఆర్మీగా మేము ఎప్పుడు చేయలేదు. మన ఆర్మీ వెళ్ళి టెర్రర్ క్యాంప్స్ని మాత్రమే ధ్వంసం చేశాము అనే విషయాన్ని, అదే సత్యము, అదే నిజము, ఆ విషయాన్ని మరి వీళ్ళందరితో మరి పంచుకొని, ఓ పక్కన అమిత్ షా గారు, ఓ పక్కన రాజ్నాథ్ సింగ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు, డాక్టర్ జయశంకర్ గారు, మన విదేశీ వ్యవహారాల మంత్రి, మరి ఇంతమంది శాఖలను సమన్వయం చేస్తా మరి శ్రీ అజిత్ దోవల్ గారు ఈ వయసులో ఆయనకి కీర్తి చక్ర అనే అవార్డు ఊరిని ఇవ్వలేదు. ఎన్నో త్యాగాలు ఎన్నో చేస్తే మరి ఈ స్థాయికి వచ్చింది. కాబట్టి మనందరం ఇప్పుడు ఈ రోజున మనం మాట్లాడుకుంటున్న ఈ సమయంలో 7th May 2025 సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరుగుతుంది. మన హైదరాబాద్లో జరుగుతుంది. దేశం మొత్తంలో 215 సెంటర్స్లో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ద్వారా మన ప్రజలని అవగాహన తీసుకొచ్చి యుద్ధ విషయంలో ఎలా ఉండాలి, మంచినీరు దగ్గర నుంచి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి సైరన్స్ వస్తే ఎట్లా తమల్ని ఒక చోటకు రావాలి, బంకర్స్ ఎలా తలదాచుకోవాలి, వృద్ధుల్ని మహిళల్ని ఎలా కాపాడుకోవాలి, అన్నిటికీ మించి వదంతులు రూమర్లు నమ్మకుండా సోషల్ మీడియాలో పాకిస్తాన్ను దుష్ప్రచారం చేసి విషప్రచారం చేసే అవకాశం చాలా ఉంది. అలాంటి వాటిని నమ్మకుండా అన్నిటికీ మించి ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడని మన ఇంటి దొంగల మీద దృష్టి పెట్టుకుంటా ఇక్కడున్న స్లీపర్ సెల్స్, టెర్రర్ ఆర్గనైజేషన్ స్లీపర్ సెల్స్ నిద్రపోతా ఉన్నట్టు నటిస్తాయి. వాటి మీద దృష్టి పెట్టి ఇంటి దొంగలను మనం పట్టుకుంటే భారతీయ పౌరులము, బయట దొంగల సంగతి మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చూస్తే, అలా డివిజన్ ఆఫ్ లేబర్ వేసుకొని మనము అంటే అందరం కలిస్తే మన పార్టీ ఒకటే పార్టీ, భారతీయ సంరక్షణ, మన జాతి, మన ఎజెండా, మన జెండా ఒకటే. త్రివర్ణ పతాకానికి సంబంధించిన 3 రంగుల్ని కాపాడుకుంటా దేశము ముందలకి వెళ్ళి అభివృద్ధి పదవులు వెళ్ళాలదే మంది. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ పుడితే 15 ఆగస్టు 1947లో మనం పుడితే, మనం ఈ రోజున 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే, ప్రపంచంలో టెర్రరిజం ఎక్కడంటే పాకిస్తాన్ వైపు ప్రతి దేశం వేలుపెట్టి చూపించే స్టేజీ వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళకి సిగ్గు ఉండాలి. నెంబర్ 1 కంట్రీ టెర్రరు పుడతాం ఎక్కడ, టాలెంట్ ఎక్కడ ఉందంటే భారత్ వైపు చూపిస్తున్నారు, ట్రేడ్ ఎక్కడ ఉందంటే డెవలప్మెంట్ భారత్ వైపు చూపిస్తున్నారు, టెక్నాలజీ డెవలప్మెంట్ ఎక్కడ ఉందంటే భారత్ వైపు చూపిస్తున్నారు, టెర్రరిజం ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ వైపు చూపిస్తున్నారు. ఇది ఒక భారతీయుడిగా చెప్పట్లా నేను. మీరు 197 దేశాల్లో ఇక్కడ 160 దేశాలు వాళ్ళ భారత్కి సపోర్ట్గా ఉన్నాయి సార్. ఏది ఇంక్లూడింగ్ ఇస్లామిక్ కంట్రీస్, సౌదీ అరేబియా లాంటిది కూడా భారత్కి సపోర్ట్ వచ్చింది పాకిస్తాన్కి వ్యతిరేకంగా. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ అండ్ ఎ బిగ్ ఎవిడెన్స్ దట్ పాకిస్తాన్ ఈజ్ డూయింగ్ ఎ బిగ్ మిస్టేక్ ఆఫ్ ప్యాంపరింగ్, సపోర్టింగ్, ఇనిషియేటింగ్, కండక్టింగ్ టెర్రరిజం. ఇక్కడ మనము ఆపరేషన్ మొత్తం 23 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. 23 నిమిషాల్లో 1000 కిలోమీటర్లు దాటి వెళ్ళి
9 స్థావరాల మీద పని మొత్తం పూర్తయిపోయింది. సో దీంతో పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు డిఫెన్స్ సిస్టమ్ అనేది. అండ్ పాకిస్తాన్కి వంత పాడుతున్నటువంటి, పాకిస్తాన్కి మేము ఉన్నామని చెప్పి జబ్బలు తెరిచి చెప్పినటువంటి చైనాని కూడా ఈ అటాక్ ద్వారా పాకిస్తాన్ని, చైనాని మనం ఎక్స్పోజ్ చేసినట్టే కదా, మన డిఫెన్స్ సిస్టమ్కి మనం సవాలు విసిరినట్టే కదా. ఏముంది 100% అండి. అంటే టాక్టికల్గా కూడా ఇది ఒక మనకి విజయం, ఆపరేషనల్ టాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో స్ట్రాటజిక్గా, అంటే వ్యూహాత్మకంగా ఫ్యూచర్ ప్రకారం, అంటే రాబోతున్న భవిష్యత్తు ప్రకారం కూడా మనం చాలా జాగ్రత్తగా డిస్ప్రపోర్షనేట్ ఫోర్స్ ఉపయోగించకుండా. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే భారత్ మళ్ళీ తన న్యాయకత్వ ప్రతిభ ప్రపంచానికి చాటింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలు, భేదాబిక్కి, కార్మిక, కర్షక, శ్రామిక రైతుల మీద ఒక్క చిన్న గాయం చేయకుండా, ప్రజలతో యుద్ధం కాదు, ఉగ్రవాదంతో యుద్ధము. ద ఫైట్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ పూర్ అండ్ నీడీ. ఎంత క్యాలిక్యులేటెడ్ స్ట్రైక్ చూడండి, మెజర్డ్, క్యాలిక్యులేటెడ్, టార్గెటెడ్ అండ్ అన్నిటికీ మించి కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు చూడండి, ఎప్పుడైతే పాపం పెరిగిపోద్దో నేను ప్రతి యుగంలోనూ ఒకసారి పుడతానని. అదే ఇప్పుడు భారత్ ప్రపంచానికి ఒక మార్గదర్శకత్వం, ఒక దిక్సూచి అయింది. కొన్ని లక్షల ప్రాణాలు ఉగ్రవాదం ద్వారా ప్రపంచంలో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగిన ఉగ్రవాదాల ద్వారా లక్షల ప్రాణాలు కోల్పోతే ఏ ఒక్క దేశము ఉగ్రవాదాన్ని అణచలేకపోతే ఇప్పుడు అన్ని దేశాలు కలిసి భారత్కి ఎందుకు మద్దతుగా వస్తున్నాయి అంటే భారత్ దగ్గర ద విల్, ద స్కిల్, అన్నిటికీ మించి వీ హ్యావ్ ద ఇంటెన్షన్ టు గో ఫర్ ద కిల్ అగేన్స్ట్ టెర్రరిజం అనేది మనము. అందుకనే ఇట్ ఈజ్ నో లాంగర్ ద ఫైట్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ ఆర్ పాకిస్తాన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీకి ప్రపంచం మొత్తం ఒక బాధ్యత అప్పచెప్పింది ఇప్పుడు, ఒక మ్యాండేట్. ఆ మ్యాండేట్ ఏంటంటే రాజు గారు, హ్యూమనిజాన్ని కాపాడండి, ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఈ టెర్రరిజాన్ని భూస్థాపితం చేయండి, అధఃపాతాళానికి తొక్కండి, మీతో మేము ఉన్నాము. ఈ అటాక్లో అంటే 9 స్థావరాల్లో మసూద్ అజర్ ఫ్యామిలీకి చెందినటువంటి 14 మంది చనిపోయారని చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఒక 100 మంది చనిపోయారు ఉగ్రవాదులని వస్తుంది వార్తలు. పాకిస్తాన్ ఏం కన్ఫర్మ్ చేయరు కూడా. 200 మంది చనిపోయారని చెప్తున్నారు. సుమారుగా ఎంతవరకు వాళ్ళకి నష్టం జరిగి ఉండొచ్చు అంటారు, ప్రాణ నష్టం సుమారుగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలను కొడతాము అనేది వాళ్ళ కల్లో కూడా ఊహించలేదా? వాళ్ళు ఏమనుకున్నారంటే మహా అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వరకు వస్తారు, ఆ గిల్గిట్ బల్తిస్తాను, లేకపోతే వాళ్ళు అంటారు చూడండి ఆజాద్ కాశ్మీర్ అని, అది ఇక్కడ దాకా వస్తారు, మహా అయితే అక్కడ కొడతారు అనుకున్నారు. మనం పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళి కొట్టచ్చు, భూమి మీద ఉన్న టెర్రర్ క్యాంప్స్ని కూడా కొడటం ద్వారా మనం ఏం చెప్పామంటే భూ సరిహద్దున దాక్కున్నా కానీ ఎండ్ ఆఫ్ ద ఎర్త్ అని ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే మనం చెప్పారో అది చేసి చూపించాం. మీరు ఎక్కడున్నా మాకు అనవసరం, మేము వచ్చి కొడతాం, దీంట్లో ఎటువంటి ఇది లేదు. అది మన ఇక్కడ మనం ఏం చేయాలంటే సార్, ఇంటి దొంగలను పట్టుకోవాలి సార్. ఇంటి దొంగలను పట్టుకోవాలంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న మత ఛాందసవాద ఆర్గనైజేషన్స్ని గుర్తించి స్లీపర్ సెల్స్గా ఉన్న వాటి మీద దృష్టి పెట్టి భారత్ ఇదే యూనిటీతో పనిచేసి రాత్రింబవళ్ళు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఉగ్రవాదాన్ని కంప్లీట్గా డెసిమేట్ చేస్తేనే దీనికి పరిష్కారం. కాబట్టి మనం దీన్ని ఇదే ఊపుని కంటిన్యూ చేసి వీ హ్యావ్ టు టీచ్ ఎ లెసన్. కరెక్ట్. ఈ అటాక్ జరిగిన తర్వాత మసూద్ అజర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే ఫ్యామిలీలో మీరు చెప్పిన దాని ప్రకారం 14 మంది పోయారు. సో వాడు ఒక్కడే మిగిలాడు. ఏమంటున్నాడంటే నేను ఇది ఊరికే వదిలిపెట్టను, ఇంతకంతా నేను ప్రతీకారం తీర్చుకుంటా, మోదీని వదిలిపెట్టను, భారత్ని వదిలిపెట్టను అని చెప్పి కామెంట్ చేస్తున్నాడు. మనం చూసాం గతంలో హసన్ నజరుల్లాని లేపేసినట్టుగా, లేకపోతే హనియాని ఇస్మాయిల్ హనియాని లేపేసినట్టుగా మసూద్ అజర్ కూడా ఏమన్నా అలాంటి అటాక్ చేసే అవకాశం చేయాలి కూడా. ఇక రాజుగారు ఇక ఇవన్నీ ఏమంటామంటే యద్భావం తద్భవతి అని మనకు ఒక మాట ఉంది. యాజ్ వీ థింక్ వీ బికమ్. ధర్మం పేరు అడిగి, అంటే మీ పరధర్మాన్ని అయితే మీరు తుపాకు పెట్టి కాల్చి చంపుతారా, బట్టలు ఉప్పదీసి సుంతి చేశారో లేదో చూసి చంపుతారా? మానవత్వానికి మచ్చ కదండి. మీ మీద ఆ టూరిస్టులు ఏమన్నా దాడి చేశారా? పెహల్గాములో చనిపోయిన పర్యాటకులు ఎవరినైనా లోకల్ వాళ్ళని కానీ వేరే వాళ్ళ మీద కానీ దాడి ఏమైనా చేశారా? వాళ్ళ దగ్గర ఏమన్నా వెపన్స్ ఉన్నాయా? ఇస్లాంలోనే క్లియర్ కట్గా చెప్పారు కదా, ఒక అమాయకుల్ని చంపితే 1000 మంది అమాయకుల్ని చంపినంత పాపము అని ఇస్లాంలోనే ఉంది కదా. ఇస్లాం ఈజ్ పీస్ అని మీరు చెప్తున్నారు కదా.
మరి పీస్ అని చెప్పినప్పుడు ఈ ఉగ్రమూకలు హిందువా ముస్లిమా అని అడిగి కాల్చడం ఎంత అమానవీయం, దారుణం. అందుకనే చాలామంది ముస్లిమ్స్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మెనీ అదర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండోనేషియా, ద లార్జెస్ట్ ముస్లిం కంట్రీ ఇన్ ద వరల్డ్, దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ భారత్. వై? బికాస్ వీఆర్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, రైట్ సైడ్ ఆఫ్ ద narrative. It is the terrorists who have come with intention to kill by asking religion. మొత్తము మనం ఇంతకుముందు చర్చల్లో మాట్లాడుకున్నది 42 టెర్రర్ క్యాంప్స్ని ఐడెంటిఫై చేశారని తెలిసింది. ఇప్పుడు అటాక్ చేసింది, నేలమట్టం చేసింది 9 మాత్రమే. సో ఇంకా ఉన్నాయి టెర్రర్ క్యాంప్స్ పాకిస్తాన్లో. వాటిని కూడా వదిలిపెడతారా? వాటిని కూడా ఏమైనా ఇక సార్ చెప్తున్నాను సార్, మీకు లాస్ట్ 1 month క్రితం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ 9 క్యాంపులు మొదటి స్ట్రైక్లో జరిగినాయి. phase 2, phase 3, phase 4, phase 5 పంచభూతాలు గుర్తుపెట్టుకోండి. దెర్ విల్ బి 5 strikes. గ్యాప్ ఇచ్చి కొడతారు. నేను నోటికొచ్చింది చెప్పట్లేదు. రక్షణ, భద్రత, సెక్యూరిటీ, డిఫెన్స్ స్టడీస్ మీద పనిచేసి చెప్తున్నారు. ఫీల్డ్ రీసెర్చ్ ఉన్నవాడిని ఏదో పైపైన చెప్పే మాటలు కాదు. దెర్ విల్ బి 5 అటాక్స్. ఆ 5 attacks ఎక్కడి నుంచి జరుగుతాయి, ఎప్పటి నుంచి జరుగుతాయి నేను చెప్పను. నేషనల్ సెక్యూరిటీ కాబట్టి. బట్ దెర్ విల్ బి సిరీస్ ఆఫ్ అటాక్స్. ఎక్కడితో అయిపోలేదు. దిస్ ఇస్ ద ఓన్లీ ద జెనెసిస్ అంటారు, బిగినింగ్. ఈ మాట కూడా ఈ పంచభూతాల నుంచి మనం కొడతామని చెప్పాను. అది కూడా ఎందుకు చెప్పానంటే టు టెల్ దట్ 9 terrorist camps ఆర్ ఓన్లీ ది టిప్ ఆన్ ఐస్బర్గ్ అంటారు. పై కనపడుతున్నవే ఇవి. లోపల ఎక్కడెక్కడ ఉన్నాయో లోపలికి వెళ్ళి మరీ కొడతాం. సో వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్, వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్, బీ ఇట్ ఎనీ ఫార్మ్. ఏ రూపంలో ఉన్నా. ఫైనల్గా ఎస్ సార్, బిఫోర్ కన్క్లూడింగ్, ఇలా ఈ ఆపరేషన్ తర్వాత మామూలుగా అయితే ఎయిర్ ఫోర్స్ చీఫో లేకపోతే నేవీ చీఫో ఎవరో ఆ స్థాయి అధికారులు మీడియా ముందుకు వచ్చి బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆశ్చర్యకరంగా ఎయిర్ ఫోర్స్ నుంచి ఏమో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ని పంపించారు, అండ్ ఆర్మీ నుంచి కల్నల్ సోఫియా ఖురేషి, ఇద్దరు మహిళల్ని పంపించారు. ఏదో ఒక నెరేటివ్ ఉందండి. అంటే ఒక సింబల్, దీనికి ఒక సింబల్ ఉంది. 21వ శతాబ్దం మహిళా శక్తి శతాబ్దంగా, 21వ శతాబ్దం సముద్రానికి చెందిన దేశాల యొక్క ఔన్నత్యం ఉంటుంది. ముఖ్యంగా 21వ శతాబ్దంలో మహిళా శక్తిని, విమెన్ లీడర్షిప్ని ప్రోత్సహించడానికి, మరి ముఖ్యంగా మన భరత మాత సింధూరాన్ని, ఆ సింధూర్ అని పేరు పెట్టడం వెనక కూడా ఆపరేషన్ సింధూర్ యొక్క ఉద్దేశం ఏంటంటే కొత్తగా పెళ్ళైన నవవధువుల సింధూరాన్ని కాలరాసిన ఉగ్ర మూకలని అదే సింధూర్ అనే పేరుతో అంతమొందించారు. మా కాళీ గాడెస్ దుర్గామ, ఆ దుర్గామాకి సాక్ష్యమే ఇక్కడ ఈ ఇద్దరు మహిళలు. అక్కడ ఇంకోటి గొప్పతనం చెప్పిన భారత్కి సంబంధించి రాజుగారు, మన నేషనలిస్ట్ హబ్ చూస్తున్న ప్రతి దేశభక్తుడు దీన్ని ఎస్ అంటాడు. చెప్పనా సార్? భారతదేశం యొక్క సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి, లౌకిక రాజ్యం అనేది, దాన్ని సింబలైజ్ చేస్తా కూడా ముస్లిం మహిళ అయిన సోఫియా ఖురేషిని, కల్నల్ సోఫియా ఖురేషి, ఇండియన్ ఆర్మీలో కల్నల్గా ఉన్న ఆమెని, మరి వ్యోమికా సింగ్ వింగ్ కమాండర్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు ఒకవైపున సిక్కు మతానికి చెందిన ఆమె, ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఈ ఇద్దరు మహిళలు చాలు ఉగ్రముఖలకి సమాధానం చెప్పడానికి. ఇది మహిళా శక్తి, ఇది దుర్గా శక్తి, ఇది మా దుర్గా అని చెప్పి హెచ్చరిక. ఇంకోటి ఏంటి, భార్యలకు ఏమని చెప్పారు, మీరు మిమ్మల్ని చంపట్లేదు, మీరు వెళ్ళి మోడీ గారికి చెప్పండి, మోడీ మీ ప్రధానమంత్రికి చెప్పండి, అందుకని మిమ్మల్ని వదిలేస్తున్నాం అన్నారే. సో ఎవరినైతే విధవలను చేశారో, ఎవరినైతే వాళ్ళ పసుపు కుంకాలని మీరు చిదిమేశారో, అందుకనే మా దుర్గా ఈ 2 అవతారాల్లో వచ్చి ఇప్పుడు దేశం కోసం, ధర్మం కోసం చేస్తున్న ధర్మ యుద్ధమే ఇదండి. ఎస్, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ బాబు గారు. ఐ థింక్ ఇది ఇక్కడతో ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. మొత్తం తుదముట్టించాలి. మీరు చెప్పినట్టుగా ఎన్ని టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయో పాకిస్తాన్లో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మన ప్రభుత్వానికి, మన సైన్యానికి బాగా తెలుసు. బట్ డెఫినెట్గా
ఈ స్ట్రైక్ అనేది ఒక మొదటి భాగం. సో ఎంతో కొంత మనకి ఊరట, చనిపోయినటువంటి అవును. కుటుంబాలు కానీ ఊరట, భారతీయులందరూ కూడా ఒక గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి. ఇది రెండవ స్వతంత్ర సంగ్రామంగా భావించాలి. మొదటి స్వతంత్ర సంగ్రామ యుద్ధము బ్రిటిష్ యొక్క కొలోనియలిజము, బ్రిటిష్ యొక్క అథారిటేరియన్ రూల్కి వ్యతిరేకంగా బ్రిటిష్ దాస్య శృంఖలాలను తెంచుకోవడానికి మన మొదటి స్వతంత్ర యుద్ధం చేస్తే, అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇది సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ భారతదేశానికి ఎవరితో? ఉగ్రవాదంతో. అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ టెర్రర్, ఫ్రీడమ్ ఫ్రమ్ టెర్రర్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అనే దానికి స్వస్తి చెప్తా, దానికి వ్యతిరేకంగా ట్రీట్ దిస్ ఆపరేషన్ సింధూర్ యాజ్ ఇండియాస్ సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అగేన్స్ట్ ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ టెర్రర్ గ్రూప్స్. జై హింద్ సార్. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మా ప్రేక్షకులు కూడా మీ యొక్క అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ ఆపరేషన్ సింధూర్ అటాక్ ద్వారా భారత సైన్యం యొక్క సత్తా ఏంటో పాకిస్తాన్కి మరోసారి రుచి చూపించినట్లయింది. మీ యొక్క ఎక్కడున్నా సరే వదిలిపెట్టేది లేదు, ఇది ఇక్కడతో ఆగిపోదు అని కూడా ఒక ఇండికేషన్ ఇచ్చినట్టయింది. పాకిస్తాన్ అలాగే చైనా సపోర్ట్ వచ్చినా కూడా మమ్మల్ని ఆపలేరు అనేటువంటి ఒక సంకేతం అయితే చాలా స్పష్టంగా ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.